పరిచయముక విల్తగా మలిచెను కలిసేతగా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రోహిట్ టెక్ బగ్. స్టార్టింగ్లో వీడియో యానిమేషన్ చూసారు కదా, అది చాలా ట్రెండింగ్గా ఉంది. అది ఎలా చేయాలి ఇవాళ ట్యూటోరియల్లో చెప్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ సంబంధించిన అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. అండ్ మీకు ఏమైనా మోడిఫికేషన్ అలైట్మోషన్ పిక్చర్ యానిమేషన్ ఏమైనా కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ టాప్లో పింక్ చేసి ఉంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం అలైట్మోషన్ ఓపెన్ చేసుకుందాం. అలైట్మోషన్ ఓపెన్ చేసుకుని న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. తీసుకుని 4:5 రేషియో తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం బ్రష్ స్ట్రోక్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇది ఇంపోర్ట్ చేసుకున్నాక ఆడియో అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ఆడియో లాస్ట్లో ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా బ్రష్ స్ట్రోక్ కట్ చేయండి. ఇది ఆడియో అండ్ లిరిక్స్ కొంచెం కంటిన్యూ అవుతే కరెక్ట్గా మీకు కావాలంటే లాస్ట్ పార్ట్ కట్ చేసేయండి. ఆడియోలో కూడా బ్రష్ స్ట్రోక్ కూడా కొంచెం కట్ చేసేయండి. కట్ చేస్తాక ఈ పార్ట్ చాలా కేర్ఫుల్గా చూడండి. ప్లస్కి వెళ్ళండి, ఇక్కడ స్క్వేర్ కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేశాక రెక్టాంగిల్కి వెళ్ళి కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఈ పెయింట్ బకెట్ పక్కన ఇంకో బాక్స్ కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. మీకు ఇలా వస్తుంది కలర్ అనేది. ఈ బ్లాక్ ప్లేస్లో మీరు ఏదో ఒక కలర్ మీకు నచ్చింది పెట్టుకోండి. నేను జస్ట్ ఒక ఎల్లో పెడుతున్నాను. అండ్ ఈ వైట్ ప్లేస్లో వచ్చేసి బ్లాక్ పెట్టండి. పెట్టేసి వైట్ సర్కిల్ ఎల్లో సర్కిల్ కనబడుతుంది కదా, దీన్ని కొంచెం మూవ్ చేయండి ఇలా దగ్గరికి. మూవ్ చేశాక రెక్టాంగిల్కి వెళ్ళి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి వెళ్ళి డార్కెన్కి వెళ్ళి మల్టిపుల్గా కొట్టండి. చూసారా మనకి యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. దీన్ని లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేశాక మీకు నేను ప్రాజెక్ట్ అండ్ XML ఫైల్ లింక్ ఇస్తాను. ప్రిసెట్ అండ్ XML ఫైల్ లింక్ ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ కింద రెక్టాంగిల్ అని కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది జస్ట్ కాపీ చేసి మీ ప్రాజెక్ట్కి వచ్చి ఎఫెక్ట్స్ అనేది దీన్ని పేస్ట్ చేసేయండి రెక్టాంగిల్. చూడండి ఇప్పుడు మనకి స్ట్రోక్ యానిమేషన్ అనేది ఇలా వస్తుంది. మీరు ఎల్లో అయినా కాదు, స్టార్టింగ్లో మీకు నచ్చిన కలర్ బ్లూ పెట్టుకోవచ్చు, అయితే రెడ్ పెట్టుకోవచ్చు. మీకు ఎలా అయితే అలా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన లిరికల్ యానిమేషన్ ప్లస్కి వెళ్ళండి, టెక్స్ట్కి వెళ్ళండి. జస్ట్ నేను నా ఛానల్ నేమ్ టైప్ చేస్తాను. టైప్ చేసి సెంటర్లో పెట్టుకుని సైజ్ అనేది 28 ఇచ్చేయండి. ఇచ్చేసి ఫాంట్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి కాపీ చేసుకోండి. కలర్ అనేది వైట్ ఇచ్చేయండి. ఇచ్చేసి బాటమ్ షాడోకి వెళ్ళి కింద థర్డ్ బాక్స్కి వెళ్ళి షాడో అనేది ఎంబిల్ చేసి కొంచెం సైజ్ పెంచండి. ఇప్పుడు లిరిక్స్కి దీన్ని లిరిక్స్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మన ప్రాజెక్ట్కి వెళ్ళి లిరిక్స్కి వెళ్ళి ఎఫెక్ట్ కాపీ చేయండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి వచ్చేసి లిరిక్స్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసేయండి. సో మనకి ఇలా వస్తుంది. ఇదే మన టోటల్ వీడియో యానిమేషన్. నా వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ స్టఫ్. థ్యాంక్ యూ.